హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్ ఆర్కిటెక్ట్ లర్న్. టుడే టాపిక్ ఏంటంటే డిఎఫ్ఎస్ ఆల్గోరిథం. సో ఫస్ట్ మనకి గ్రాఫ్ ట్రావెల్సింగ్ అంటే ఏంటో తెలియాలి. ఒక గ్రాఫ్లో ఉన్న అన్ని వర్టిసెస్ని విజిట్ చేసే ప్రాసెస్నే గ్రాఫ్ ట్రావెల్సింగ్ అని అంటాం. సో మనకి డేటా స్ట్రక్చర్లో ఎన్ని గ్రాఫ్ ట్రావెల్సింగ్ టెక్నిక్స్ ఉంటాయంటే 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో డిఎఫ్ఎస్, నెక్స్ట్ వన్ ఏమో బిఎఫ్ఎస్. సో మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే డిఎఫ్ఎస్ ఆల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో డిఎఫ్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఇది మనకి దేనికి యూజ్ చేస్తాం? గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని విజిట్ చేయడానికి యూజ్ చేసే ఆల్గోరిథం. ఇందులో మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటంటే స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. అండ్ స్టాక్ డేటా స్ట్రక్చర్లో ఒకటే ఒక పొజిషన్ యూజ్ చేస్తాం, అదేంటంటే టాప్ పొజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయంటే 2నే ఉంటాయి. ఒకటేమో పుష్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం, ఇంకొకటేమో పాప్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. పుష్ అంటేనేమో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసే ప్రాసెస్, పాప్ అంటేనేమో ఎలిమెంట్స్ని డిలీట్ చేసే ప్రాసెస్. అండ్ ఈ ఆల్గోరిథంలో క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అండ్ పర్ఫార్మ్ డిఎఫ్ఎస్ ఆల్గోరిథం అని వస్తుంది. సో ఫస్ట్ మనం వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. స్టెప్ 1లో ఏదైతే గ్రాఫ్ ఇస్తారో క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేయండి. సో ఇందులో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేయాలి. సో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయంటే టోటల్గా 7 వర్టిసెస్ ఉన్నాయి. అంటే ABCDEFG 7 ఉన్నాయి. అప్పుడు మనం ఇనిషియల్గా స్టాక్ డేటా స్ట్రక్చర్ యొక్క సైజ్ ఎంత తీసుకోవాలంటే 7. సో ఎన్ని బ్లాక్స్ తీసుకోవాలి? 7 బ్లాక్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇంకోటి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఏంటంటే గ్రాఫ్ ట్రావెల్సింగ్ అనేది ఏ వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే సో మనం ఏ వర్టెక్స్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ABCDEFG అని ఉన్నాయి. అంటే మనకి ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ. సో మనం ఈ ఆల్గోరిథంని ఏ వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్రాఫ్లో నెంబర్స్ ఉన్నాయనుకోండి 1 2 3 4 అని, సో ఆ సీక్వెన్స్లో ఏది ఫస్ట్ వస్తుందో అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈజీగా ఆల్గోరిథం అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మరి ఫస్ట్ స్టెప్లో మనం సెలెక్ట్ చేయాల్సిన వర్టెక్స్ ఏంటంటే ఏ వర్టెక్స్ని కన్సిడర్ చేయాలి. ఏ వర్టెక్స్ని ఎప్పుడైతే మనం విజిట్ చేస్తామో ఆ ఏ వర్టెక్స్ని మనం స్టాక్లోకి పుష్ చేయాలి, అంటే స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ స్టెప్ 2. సో స్టెప్ 2 నుంచి ఆల్గోరిథం అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టెప్ 2లో మనకి ఏకి ఏ అడ్జసెంట్ వర్టెక్స్ అనేవి ఉన్నాయో చెక్ చేయాలి. అడ్జసెంట్ వర్టెక్స్ అంటే ఏంటంటే ఏ నోడ్ నుంచి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఆ వర్టెక్స్ అన్నీ కూడా అడ్జసెంటే. చూడండి, ఇక్కడ ఏ నుంచి బి వరకు ఒక వర్టెక్స్ ఉంది, ఏ నుంచి ఈకి ఒక వర్టెక్స్ ఉంది, ఏ నుంచి డీకి ఒక వర్టెక్స్ ఉంది, అని నుంచి 3 అడ్జసెంట్ వర్టెక్స్ ఉన్నాయి. సో మనం విజిట్ చేయాల్సిన వర్టెక్స్ ఏంటంటే ఏదైతే వర్టెక్స్ విజిట్ అవ్వకుండా ఉంటుందో ఆ వర్టెక్స్ని విజిట్ చేయాలి. మరి BED అనేవి ఇంకా విజిట్ చేయలేదు, సో అవి కూడా అన్విజిటెడే. సో మనం ఏ సీక్వెన్స్ ఫాలో అవ్వచ్చు అంటే ఏ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది? బి వస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ బిని విజిట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం బీని విజిట్ చేస్తామో ఆ బీని మనం స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. స్టెప్ 3. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే యాక్చువల్గా బీని విజిట్ చేసాం. సో బీకి ఏమేమి అడ్జసెంట్స్ ఉన్నాయంటే ఏ అనేది అడ్జసెంట్ ఉంది, సి అనేది అడ్జసెంట్ ఉంది, అండ్ ఈ అనేది కూడా అడ్జసెంట్ ఉంది. అండ్ ఇందులో మనం విజిట్ చేయని వర్టెక్స్ ఏమేమి ఉన్నాయి? ఏ అనేదేమో ఆల్రెడీ విజిట్ అయినాం, సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ వన్ మనం విజిట్ చేయని వర్టెక్స్ ఏంటంటే సి అనేది ఉంది, ఈ అనేది ఉంది. సో మనం ఏ వర్టెక్స్ని విజిట్ చేయొచ్చు అంటే సీక్వెన్స్లో సి అనేది వస్తుంది కదా, సి వర్టెక్స్ అనేది కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే సిని మనం విజిట్ చేస్తామో అప్పుడు సిని స్టాక్లోకి ఇన్సర్ట్ అనేది చేయాలి. స్టెప్ నెంబర్ 4 సేమ్ థింగ్.
మనం ఎక్కడైతే మనం ఏ వర్టెక్స్ అయితే విజిట్ చేసామో ప్రీవియస్ స్టెప్లో, సో అక్కడ నుంచి మనం అడ్జసెంట్ వర్టెక్స్ అనేవి చెక్ చేసుకోవాలి. సికి అడ్జసెంట్ ఏమున్నాయంటే బి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ ఉంది కదా. ఇన్ని ఉన్నప్పుడు ఇందులో విజిట్ అయిన వర్టెక్స్ ఏంటి? బి అనేది ఆల్రెడీ విజిట్ అయింది. నెక్స్ట్ విజిట్ కాని వర్టెక్స్ ఏంటంటే ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ ఉంది కదా. సో నేను సీక్వెన్స్గా ఏం ఫాలో అవుతున్నానంటే ఈ అనేది ఫాలో అవుతున్నాను. సో నేను సి నుంచి మనం ఈని విజిట్ చేస్తున్నాం. సో అప్పుడు ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. ఎప్పుడైతే ఈని విజిట్ చేస్తామో ఈని స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, మనం ఇప్పుడు ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నామంటే ఈ దగ్గర ఉన్నాం. సో ఈకి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయంటే బి ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది, డి ఉంది కదా. సో మనం ఏబిసిడి సీక్వెన్స్ ఫాలో అయినప్పుడు డీని మనం విజిట్ చేయొచ్చు కదా. సో అందుకే ఈ నుంచి డి అనేది విజిట్ చేస్తున్నాను అడ్జసెంట్ వర్టెక్స్. సో అనుకున్న పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే డి అండ్ ఎఫ్ అనేవి ఉన్నాయి. సో డి అండ్ ఎఫ్ ఉన్నాయి కాబట్టి సీక్వెన్స్లో ఏది తీసుకుంటున్నానంటే డి అనేది విజిట్ చేస్తున్నాను. సో దానికి మనం విజిట్ చేసామా లేదా ఎలా అంటే మనం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. సో విజిట్ చేసిన తర్వాత డి అనేది స్టాక్లోకి పుష్ చేయాలి, అంటే ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నామంటే డి దగ్గర ఉన్నాం. సో డీకి అడ్జసెంట్ ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది కదా. సో ఏ అనేది ఆల్రెడీ విజిట్ అయింది. సో ఆల్రెడీ విజిట్ అయిన వాటిని విజిట్ చేయొద్దు, అది మనం వైలేటింగ్ ఆఫ్ రూల్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏం విజిట్ చేయొచ్చు అంటే ఈ ఉంది. ఈ అనేది ఆల్రెడీ విజిట్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఒక నోడ్ని విజిట్ చేసిన తర్వాత దాని అడ్జసెంట్స్ అన్నీ కూడా విజిట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. అంటే ఏంటి, మనం ఆ వర్టెక్స్ నుంచి బ్యాక్ 1 స్టెప్ మూవ్ అవ్వాలి. నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఆ వర్టెక్స్ని స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ వర్టెక్స్కి అన్ని అడ్జసెంట్ వర్టెక్స్ అనేవి విజిట్ అయిపోయాయి. సో న్యూ వర్టెక్స్ అనేది లేదు కదా, అన్విజిటెడ్ వర్టెక్స్ అనేది లేదు కదా, లేదు కాబట్టి మనం బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ అవ్వాలి. బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ అయినప్పుడు మనం ఎక్కడికి మూవ్ అవుతామంటే డి నుంచి ఈకి మూవ్ అవుతాం. సో ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి, మనం ఈ దగ్గర రీచ్ అవుతాం. నెక్స్ట్ మనం అలా బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసినప్పుడు స్టాక్ నుంచి డి అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే స్టాక్లో పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే పాప్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. డి అనేది స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7. సో ఇందులో మనం ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నామంటే ఈ దగ్గర ఉన్నాం. సో ఈకి అడ్జసెంట్స్ ఏమున్నాయి? బి ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది. బి అనేది విజిట్ అయిపోయింది. సో సి అనేది విజిట్ అయిపోయింది, ఎఫ్ అనేది విజిట్ అవ్వలేదు. సో ఈ నుంచి ఎఫ్ అనేది విజిట్ చేయాలి అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ ఎఫ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే మనకు ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? ఏ అనేది ఇన్సర్ట్ అయింది, బి ఇన్సర్ట్ అయింది, సి, ఈ అండ్ నెక్స్ట్ ఎఫ్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ సేమ్ స్టెప్ మనం ఎఫ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో ఎఫ్ నుంచి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ నుంచి ఏమేమి ఎడ్జెస్ అనేవి ఉన్నాయి అనేది చెక్ చేయాలి. సో ఎఫ్ నుంచి ఈకి అనేది ఎడ్జ్ ఉంది, సికి ఉంది, జీకి కూడా ఉంది. అండ్ ఈ అనేది ఆల్రెడీ విజిటెడ్, సి అనేది కూడా ఆల్రెడీ విజిటెడ్ అండ్ నెక్స్ట్ విజిట్ అవ్వని వర్టెక్స్ ఏంటంటే జీ. అంటే ఎఫ్ నుంచి జీని మనం విజిట్ చేయాలి. విజిట్ చేస్తున్నాను ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనం ఎప్పుడైతే జీని విజిట్ చేస్తామో అప్పుడు జీని మనం స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. బై యూజింగ్ పుష్ ఆపరేషన్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 9. సో జీ అనే దగ్గర ఉన్నాం మనం. సో జీని విజిట్ చేసాం. విజిట్ చేసినప్పుడు దానికి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయి? సికి ఎడ్జ్ ఉంది, ఎఫ్కి ఎడ్జ్ ఉంది. అంటే ఏంటి? ఈ రెండు కూడా అడ్జసెంట్ ఆఫ్ జీ అని చెప్పొచ్చు. అండ్ జీకి సి అనేది ఆల్రెడీ విజిట్ అయింది, ఎఫ్ అనేది కూడా ఆల్రెడీ విజిట్ అయింది. ఎప్పుడైతే జీ నుంచి మనకు విజిట్ అవ్వని వర్టెక్స్ లేనప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. అంటే జీ నుంచి 1 స్టెప్ బ్యాక్ అనేది రావాలి. యాజ్ ద సేమ్ వే పాప్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. అంటే జీని మనం
స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు జీ నుంచి మనం ఎక్కడికి మూవ్ అవుతాం, ఎఫ్కి మూవ్ అవుతాం. సో రిటర్న్ ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం ఎఫ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ జీని మనం స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే స్టాక్లో ఎఫ్, ఈ, సి, బి, ఏ అనేవి ఉంటాయి. నెంబర్ 10. సో మనం ఎక్కడున్నామంటే ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నాం, ఎఫ్ దగ్గర ఉన్నాం. సో ఎఫ్ నుంచి అడ్జసెన్స్ సి ఉంది, ఈ ఉంది, జీ ఉంది. ఆల్రెడీ ఈ విజిట్ అయ్యాము, జీ విజిట్ అయ్యాము, ఈ కూడా విజిట్ అయ్యాం. బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఎఫ్కి బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసినప్పుడు ఏ వర్టెక్స్ దగ్గర ఉంటామంటే ఈ వర్టెక్స్ దగ్గర ఉంటాం. సో మనం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. అండ్ ఎఫ్ని మనం స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో స్టాక్ నుంచి ఎఫ్ రిమూవ్ చేసినప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఈ, సి, బి, ఏ అనేది ఉంటాయి. సో టాప్ పొజిషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఈని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 11. సో మనం ఎక్కడున్నామంటే ఈ దగ్గర ఉన్నాం. ఈ నుంచి అడ్జసెంట్ ఏమున్నాయి, బి, సి, ఎఫ్, డి ఉన్నాయి కదా. సో ఉన్నప్పుడు మనకేంటంటే మనం ఆల్రెడీ అన్విజిటెడ్ వర్టెక్స్ లేవు. సో బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఈ నుంచి ప్రీవియస్గా మనం ఎక్కడి నుంచి ఈకి మూవ్ అయ్యాము అని అంటే డి నుంచే కదా. సో బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ నుంచి ఎక్కడికి మూవ్ అవుతాం, డీకి మూవ్ అవుతాం. ఆ ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ ఆ ఈని మనం స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, సి, బి, ఏ అనేవి ఉన్నాయి. స్టెప్ నెంబర్ 12. సో మనం ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నామంటే డి దగ్గర ఉన్నాం. డీకి అడ్జసెన్స్ ఏమున్నాయి, ఏ ఉంది, ఈ ఉంది, రెండు కూడా ఆల్రెడీ విజిటెడ్. ఎప్పుడైతే మనం విజిట్ చేయడానికి న్యూ వర్టెక్స్ లేకపోతే బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. సో డి నుంచి ఈకి మనం మూవ్ అవుతాం. మూవ్ అయినప్పుడు నెక్స్ట్ మనకి డి ఎలిమెంట్ అనేది స్టాక్ నుంచి పాప్ అనేది పర్ఫామ్ చేయాలి. మనకి ఈ నుంచి బ్యాక్ ట్రాక్ అయినప్పుడు సి దగ్గర ఉంటాం. సో సికి అడ్జసెన్స్ ఏమున్నాయి, బి, ఈ, ఎఫ్, జి అన్నీ విజిటెడ్ అయినప్పుడు మనం ఏం పర్ఫామ్ చేయాలి, బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి సి నుంచి. అండ్ సిని మనం స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. సో సి నుంచి బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఎక్కడికి మూవ్ అవుతాం అంటే బి దగ్గరికి మూవ్ అవుతాం. నెక్స్ట్ స్టాక్లో సి అనేది రిమూవ్ చేయాలి. 10th స్టెప్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నామంటే బి దగ్గర ఉన్నాం. బికి అడ్జసెన్స్ ఏమున్నాయి, ఏ, ఈ అండ్ సి ఉన్నాయి. ఈ మూడు కూడా ఆల్రెడీ విజిటెడ్ అయినప్పుడు మనం ఏం పర్ఫామ్ చేయాలంటే బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేయాలి. బి ఎలిమెంట్ని స్టాక్ నుంచి రిమూవ్ చేయాలి. దాన్నే పాప్ ఆఫ్ బి అని అంటాం. సో ఇప్పుడు మనం బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసినప్పుడు బి నుంచి ఏకి మూవ్ అవుతాం. నెక్స్ట్ వన్ స్టాక్లో బి అనేది రిమూవ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ ఎలిమెంట్ ఉంటుందంటే ఏ అనే ఎలిమెంట్ ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 14. అండ్ ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నాం. ఏ వర్టెక్స్కి అడ్జసెన్స్ డి, బి, ఈ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ విజిటెడ్ అయినప్పుడు మనం ఏం పర్ఫామ్ చేయాలి, బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఏ అనే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేయడానికి ఇంకా ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు కదా. సో బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే స్టాక్లో ఏ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలి, పాప్ చేయాలి. సో పాప్ చేసినప్పుడు స్టాక్ ఏమవుతుంది, ఎంప్టీ అవుతుంది. అండ్ ఏ ఎలిమెంట్ అనేది బ్యాక్ ట్రాక్ అవుతుంది అండ్ ఆ ఎలిమెంట్ అనేది స్టాక్ నుంచి రిమూవ్ అవుతుంది. రిథమ్ని మనం స్టాప్ చేయొచ్చు. లాస్ట్ స్టెప్లో దేన్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం ఏదైతే బ్యాక్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి పాత్ అనేది ఎలా వస్తుందో డ్రా చేయాలి. సో పాత్ ఎలా చెక్ చేస్తామంటే ఏ నుంచి మనం అల్గోరిథంని స్టార్ట్ చేసాం, నెక్స్ట్ బిని విజిట్ చేసాం, సిని విజిట్ చేసాం, ఈని విజిట్ చేసాం, డి, ఎఫ్ అండ్ జి. సో ఇవి విజిట్ చేశాక బ్యాక్ ట్రాకింగ్ అనేది కూడా పర్ఫామ్ చేస్తాం. సో ఏ పాత్లో అయితే మనం పర్ఫామ్ చేసామో సేమ్ అదే పాత్ని యూజ్ చేసి మనం ట్రీ అనేది డ్రా చేయాలి. సో ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి ఈ, డి, ఎఫ్, జి. అండ్ ఇక్కడ మనకు డిఎఫ్ఎస్కి వచ్చే రిజల్టెంట్ ఏమొస్తుందంటే ట్రీ అనేది వస్తుంది. ట్రీ అంటే ఏంటి, క్లోజ్డ్ ఎడ్జెస్ లేకుండా ఉంటే దాన్నే ట్రీ అని అంటాం. సో ఈ గ్రాఫ్లో మనం రిమూవ్ చేసిన ఎడ్జెస్ ఏంటంటే ఏ నుంచి డి, ఏ నుంచి ఈ అండ్ బి నుంచి ఈ, సి నుంచి ఎఫ్ అండ్ సి నుంచి జి.
సో అవి రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన ట్రీనే మనం ఏమంటామంటే స్పానింగ్ ట్రీ అని అంటాం. సో స్పానింగ్ ట్రీ అనేది ఏంటంటే డిఎఫ్ఎస్ ఆల్గోరిథంని పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ ట్రీనే స్పానింగ్ ట్రీ అని అంటాం. సో ఇక్కడ మనకు ట్రావెల్సింగ్ టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చే ట్రీ ఏదైనా కావచ్చు, ఆ ట్రీ అనేది స్పానింగ్ ట్రీ అవుతుంది. అంటే స్పానింగ్ ట్రీ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, సో స్పానింగ్ ట్రీలో క్లోజ్డ్ అనేవి ఉండవు. అంటే మనకు వచ్చే రిజల్టెంట్ అనేది గ్రాఫ్ లాగా రాకుండా ట్రీ లాగా వస్తుంది. సో అంటే ఏంటి, వితౌట్ లూప్స్ అనేవి ఉండవు, అంటే సైక్లిక్ నేచర్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మనం పర్ఫామ్ చేసిన ఆల్గోరిథం అనేది కరెక్ట్ పర్ఫామ్ చేసామా లేదా ఎలా తెలుస్తుంది అని అంటే, మనకు వచ్చిన రిజల్టెంట్ స్పానింగ్ ట్రీలో వర్టెక్స్ని కౌంట్ చేయండి. సో 1 2 3 4 5 6 7. సో మటింగ్ ఆఫ్ ఆల్గోరిథంలో ఎన్ని వర్టెక్స్ ఉంటాయో రిజల్టెంట్ స్పానింగ్ ట్రీలో కూడా అన్ని వర్టెక్సెస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం బిఎఫ్ఎస్ ఆల్గోరిథం గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.